శ్రీకాకుళం టౌన్ హాల్లో కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, శనగల శ్యామ్ సుందర్ యాదవ్, సీమల తారకేష్, బోరా పాపారావు యాదవ్, బోరా దశరథ యాదవ్, దేవానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అంటే మరి ఈ జిల్లాలో సుమారు చూసుకుంటే 2,50,000 మంది యాదవులు ఉన్నారు. రాష్ట్రం కృష్ణ చెప్పారు 80 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రం చూసుకుంటే. ఈ జిల్లాలో 2,50,000 మంది. అయితే మాకెప్పుడు యాదవులన్నీ గుర్తింపు ఈ జిల్లాలో లేదు. బ్రహ్మం ప్రసాదరావు నాయకత్వంలో మాకు 2 సార్లు ఎక్కించారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మాకు గుర్తించి కాంగ్రెస్ పంపించారు. అదే మాదిరిగా మళ్ళీ నేను కష్టపడితే 2019లో నాకు టికెట్ ఇస్తామన్నారు. కొద్దిగా మార్చి ఒకరికి టికెట్ ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. మన మాట తప్పని మరో తప్పని జగన్మోహన్ రెడ్డి అలాగే నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు గుర్తించి. మరి ఇప్పుడైనా ఈ జిల్లాలో గుర్తింపు అంటే రాజశేఖర రెడ్డి నాడు నేడు అతను కనేడు జగన్మోహన్ గుర్తించి మాకు ఇచ్చారు. మరి యాదవులంటే ఈ జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు టీడీపీ మాకు వాడుకున్నదే తప్ప ఏ రోజు కానీ మాకు గుర్తించి ఈ 40 సంవత్సరాల్లో ఒకసారి కూడా మాకు అవకాశమే మాకు జరిగింది. న్యాయం జరిగింది యాదవుల కంటే రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో యాదవులకే కాదు అన్ని కులాలకి కాపాని, ప్రొటెక్టర్లు, కాళింగ్ అని అలాగే యజమాని వాళ్ళతో పాటు మత్స్యకారులు కానీ వాళ్ళతో పాటు యాదవ్ గుర్తించి మరి ధర్మం కృష్ణరావు గారు ఆ రోజుల్లో కూడా అన్ని కులాలకి జిల్లాలో న్యాయం జరగాలని చేశారు. అదే మాదిరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్సీ ఇచ్చిన దానిలో 18 మంది 16 మంది బీసీలు ఉన్నారు ఎమ్మెల్సీ. అంటే వెనుకబడిన కులాల్ని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నారో నష్టపోతామని ప్రతి కులాన్ని న్యాయము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే జరిగింది. పరిపాలన కూడా ప్రతి పేదవాడికి ఏ సంక్షేమం అయితే ప్రతి మనిషి అభివృద్ధి చెందుతాడు, బాగుపడతాడు. పిల్లలైతేనే అన్ని రకాలుగా వాళ్ళకి ఏర్పాటు చేసి వృద్ధులకు కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు విద్యలో అయితేనేమో విద్యలో అయితేనేమో మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి జిల్లాలో యాదవులు అందరము 10కి 10 నియోజకవర్గాల్లో మా సాయంతో 10 ఎమ్మెల్యేలు గెలవాలని వాళ్ళతో పాటు 2 ఎంపీలు ఉన్నారు. ఎంపీలకు కూడా పూర్తి సహకారం చేస్తాం. అది చేస్తామని ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ మీటింగ్ పెట్టి మా వాళ్ళకి అందరికీ తెలియపరిచి మొన్న హెచ్ఆర్లు కూడా వెళ్ళాం. ఇప్పుడు మీటింగ్ పెట్టాం. ఆ ఎమ్మెల్యే గెలిపించాను మా యాదవ్ సపోర్ట్ అని చెప్తే అక్కడ ప్రెస్ మీటింగ్. అలాగే రాజాను కూడా వెళ్ళాం. అక్కడ మీటింగ్ పెట్టాం. యాదవులన్నీ ఆ నియోజకవర్గం నుండి మొత్తం తెప్పించి ఒక్క దగ్గర మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ప్రెస్ పెట్టి అక్కడ ఆ ఎమ్మెల్యేని గెలిపించండి. అలాగే రేపో నేడో మరి ఆంధ్ర వర్షంకి వెళ్తాము. అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీటింగ్ పెట్టి యాదవులందరూ మరి వైఎస్ఆర్ పార్టీ మనకి ఇంత ఆదరిస్తుంది కాబట్టి మనం సపోర్ట్ చేసి 10 సీట్లు గెలిపించడానికి పూర్తిగా యాదవ్ సహకారం ఇస్తాము. మరి మాకు ఇచ్చిన గుర్తింపుని ఈ రకంగా జగనన్న రుణం తీర్చుకుంటాము. మన నాయకత్వము ఈ రాష్ట్రంలో ఉండాలి. అందరూ అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మన దేవుడు ఉన్నాడు. ఎలాగైనా మంచి 175కి 175 సీట్లు మనం గెలిచి ఈ రాష్ట్రంలో మళ్ళా
రామరాజ్యంలాగా మంచి పరిపాలన ఇవ్వాలని అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇచ్చిన అందరికీ మరొకసారి నమస్కరిస్తూ జై యాదవ్, జై జై మాల. అందరికీ నమస్కారం. మా అన్న పెద్దన్న అయినటువంటి ఎమ్మెల్సీ నర్తు రామారావు గారికి, అలాగే నా తోటి సోదరులు సహచరులు మా వాళ్ళకి పెద్దలు, అలాగే ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా, పట్టణంలో ఉన్నటువంటి పత్రికా మీడియా అందరికీ కూడా నమస్సమాంజలి. నా పేరు గద్దెపోలి కృష్ణ యాదవ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా గడిచిన ఎన్నికల ప్రచార నిమిత్తంలో మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి నర్తు రామారావు గారు గార మండలం, శ్రీకాకుళం రూరల్, టౌను పర్యటించడం జరిగింది. సుమారుగా ఐదు రోజులు పైబడి అన్ని గ్రామాలు వెళ్ళి మనకు వైసీపీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అయితేమి, ఇక్కడ మంత్రివర్యులు ధర్మాన ప్రసాద్ గారు మన యాదవ్ పెద్దలకి, పార్టీలో కష్టపడిన వారికి ఏ రకమైనటువంటి పదవులు మనకి ఇవ్వడం అనేది తెలియజేశారు. రాబో 13వ తారీఖున మళ్ళీ మనం వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచార నిమిత్తంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మంగళవారం నాడు మన పార్టీ కార్యాలయమైనటువంటి ధర్మాన ప్రసాద్ గారి పెద్దపాటి కార్యాలయంలో మళ్ళీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశం ఉద్దేశించి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే మన యాదవుల పట్ల ఈ జిల్లాలో అత్యంత అభిమానంతో ధర్మాన ప్రసాద్ గారు ఒక 2 సార్లు అన్న రామారావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అవతల కూడా యాదవులే ప్రజారాజ్యం పార్టీ నుండి ఒకసారి, కాంగ్రెస్లో ఒకసారి మళ్ళీ యాదవులే పోటీ పడటం, అతి తక్కువ స్వల్ప తేడాలో ఓడిపోవడం జరిగింది. అయినా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు నేను మాట ఇచ్చానంటే ఆ మాట మీద ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా 2019లో నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చేతిలో చేయడం జరిగింది. అదే పద్ధతిగా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా వైస్ చైర్మన్ కూడా మీ అందరికీ తెలుసు, జడ్పీ వైస్ చైర్మన్ కూడా పాలిన శ్రావణని ఇవ్వడం జరిగింది. అలాగే పలాసలో 2 ఎంపీపీలు, అలాగే శ్రీకాకుళం వచ్చేసరికి మన దేవస్థానం అయినటువంటి సూర్య భగవానుడు దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా దుక్క గండిరాజు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ 2 మార్కెట్ కమిటీ పదవులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో చూస్తే 4 ఎమ్మెల్సీలు యాదవులకు ఇచ్చారు. ఒక 10 లక్షల జనాభా ఉన్నటువంటి విశాఖపట్నం, తిరుపతి, ప్రకాశం నగరాల్లో మేయర్గా కూడా యాదవులకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 6 ఎమ్మెల్యేలు గెలిస్తే వైసీపీలో 2 మంత్రులు ఇవ్వడం జరిగింది. ఒకటి కారుమూరి నాగేశ్వరరావు గారు, ఇంకొకటి సుశీల మేడం గారు. అంతకుముందు కూడా అనిల్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కూడా కుర్మ యాదవ, మా యాదవ అన్ని కలిపి ఈసారి కూడా 12 మందికి యాదవులకి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 85 లక్షలు ఉన్నటువంటి యాదవులకి ఒక ప్రత్యేక గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు కులమును ఉద్దేశించి మహా యోధులు ఉన్నటువంటి జిల్లాల్లో ఎంపీలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈసారి మేము బలంగా శ్రీకాకుళం నియోజకవర్గము, శ్రీకాకుళం జిల్లా అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కంట ఈసారి భారీగా వైసీపీకి గెలిపించాలని బలమైన నాయకత్వం మాకు ఉంది కనుక గెలిపించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలిసిందని కుల మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో అదృష్టవంతులు ఈసారి పేదవర్గం అంటున్నాం. అన్ని కులాలతో అన్ని వర్గాలతో సమానంగా మేము ఉన్నామనే ఒక పెద్ద ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు 2024 13 గెలిచిన తర్వాత కూడా అనేక నామినేటెడ్ పదవుల్లో యాదవులకి ప్రత్యేక ఉన్నత స్థానం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో ఏం జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారి కోసం మా వాళ్ళు అత్యంతగా ఉన్నారని, తెలుగుదేశంతో పాటు ఎక్కువ ఉన్నారని చాలా మంది అపోహ జరుగుతూ ఉంది. ఈసారి అయితే అది తొలగిపోయింది. ఒక్క యనమల రామకృష్ణ గారికి ఇచ్చి అన్ని పదవులు కూడా సన్నిధి గోళ్ళ అనేది వాళ్ళు పూర్వం నుండి దేవుడు స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే
యాదవుడే తలుపు తీయాలి, అది కూడా తెలుగుదేశం టైంలో తొలగించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అది పూర్వం నుంచి ఏ రకంగా ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా సన్నిధి గోలుగా యాదవుడికి మళ్ళీ ఆ కాలం ఇస్తే స్వామివారి దర్శనం అయినట్టుగా అది కొనసాగించారు. ఆ జీవో కూడా తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక